దేవుని వాక్యాన్ని మీరితే, దేవుని పద్ధతులు దాటిపోతే, చేయరాని కార్యాలు చేస్తూ ఉంటే దేవుని ద్వారా వచ్చే శోధన 1.1. దేవునికి స్తోత్రం. 2, నీ వ్యక్తిగత మూర్ఖత్వాన్ని బట్టి, నీ వ్యక్తిగత ఆ యొక్క సైతాన్తో నువ్వు పెనవేసుకున్న బంధాన్ని బట్టి, నీ నడకను బట్టి నువ్వు తెచ్చుకునే శోధన. 2వ పాయింట్. చాలాసార్లు చెప్తాను, మేడం నుంచి కిందకు దిగితే కాళ్ళు రుద్ది అని చెబుతాను. ఏసు రక్తమే చేయమని దిగుతానంటే హలేలు అనకూడదు, ఇరుగుతాయి. ఎందుకో ఇల్లు కట్టేవాడు ఒక సిస్టమ్ పెట్టాడు, ఇట్ట పోవాలి మెట్ల మీద, ఎట్టగా రావాలని పెట్టాడు. నేను దూకుతానంటే ఎట్ట కుదిరిద్ది? దూకూడదు. బ్రాందీ తాగకూడదయ్యా, ఆల్కహాల్ అది పాపము, లేకపోతే క్యాన్సర్ వచ్చింది. సిగరెట్ తాగకూడదు, చుట్టలు తాగకూడదు, క్యాన్సర్ వచ్చింది అని చెప్తా. ఈ చుట్టలు తాగదా, చుట్ట వదలరు, ఆ బ్రాందీ వదలరు. లివర్లో కిడ్నీలు మొత్తం చెడిపోయి, కుళ్ళిపోయి, లోపల పురుగు పట్టిపోయి, శరీరంలో రక్తం అంతా ఆవిరైపోయి, దేనికి పనికిరాక ఒక వయసు రాగానే, కొంతమంది వయసులో బాగానే ఉంటుంది వ్యవహారం, కొత్త రక్తం కదండి. ఆ రక్తం ఉడికితే అప్పుడు ఆ శ్రమ శోధన దేవుడు పెట్టింది కాదు, వీళ్ళు కొనుక్కొచ్చుకున్నారు.